హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్స్టెడ్ 1561. ఈరోజు డేట్ జూన్ 16, 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ది పోకో నుంచి. పోకో వాళ్ళు ఈ మంత్ చివరిలోనే మన ఇండియాలో పోకో F7 5Gని లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ టీజర్లు వీళ్ళొక 1 వీక్ నుంచి తీసుకొస్తున్నారు. అయితే ఈరోజు దీనికి సంబంధించిన లాంచ్ డేట్ కూడా ఒకటి లీక్ అయిపోయింది. 25వ తారీఖున లాంచ్ కాబోతున్నట్టు వేరే కంట్రీలో ఉంది. అదే రోజున మన ఇండియాలో కూడా లాంచ్ కావచ్చేమో అని అనుకుంటున్నారు. బట్ మన ఇండియాలో జూన్ 30 కూడా అనుకుంటున్నారు. సో డేట్ ఏదనేది మనకి అఫీషియల్గా వచ్చేంత వరకు క్లారిటీ అయితే లేదు. సో లాస్ట్ వీక్ ఆఫ్ జూన్ అని నేను మీకు దాదాపు 1 మంత్ బ్యాకే చెప్పాను. సో దాని ప్రకారమే వీళ్ళు జూన్ చివరిలోనే ఇది తీసుకురాబోతున్నారు. అయితే ఈ ఫోన్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇది మనకి అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో వీళ్ళు బేస్ మోడల్లో కూడా హైయెస్ట్ ర్యామ్ని ఆఫర్ చేస్తున్నారంట. అంటే లాస్ట్ ఇయర్ మీకు గుర్తునే ఉంటుంది, వీళ్ళు 8GB 256GB మోడల్ని బేస్ మోడల్ లాగా తీసుకొచ్చారు. 8GB 128GBని కట్ చేసి. బట్ ఈసారి వీళ్ళు ఇంకా డిఫరెంట్గా 12GB ప్లస్ 256GB వేరియంట్ని బేస్ మోడల్ లాగా తీసుకురావచ్చు అని కూడా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈయన హైయెస్ట్ ర్యామ్తో బేస్ మోడల్ లాంచ్ అయ్యే ఫోన్ అని చెప్పి ఏదో ట్వీట్లు అయితే వేస్తున్నారు. సో చూడాలి మరి. 12GB ప్లస్ 256GB అండర్ 30,000 రూపీస్ బడ్జెట్, అది కూడా 27-28 వేల రూపాయల బడ్జెట్లో అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా టెంప్టింగ్గా కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు కొన్ని పోక్స్ కూడా చేస్తున్నారు. వీళ్ళు కొంచెం టీజ్ కూడా చేస్తున్నారు వేరే వాళ్ళని. OnePlusని అలాగే ఐక్యూని వీళ్ళు బాగా టార్గెట్ చేసి ట్విట్టర్లో చాలా రకాల పోస్టులు అయితే పెడుతున్నారు. సో వాళ్ళని వీళ్ళని పోక్ చేస్తున్నారు, కానీ వీళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళు దాన్ని పక్కకు పెట్టి వేరే వాళ్ళని పోక్ చేస్తున్నారు. ఎనీవేస్, అల్టిమేట్గా ఏంటంటే ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ఒక 2-3 వీడియోస్లో కూడా చెప్పాను. మీకు గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే ఐక్యూ చూస్తారు. మీకు కెమెరాలు హైయెస్ట్ ప్రయారిటీ అయితే వివో T4 అల్ట్రా అని చూస్తారు. అండ్ ఇది మీకు తక్కువ బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్, బెటర్ ర్యామ్, బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇవన్నీ కావాలనుకున్నప్పుడు ఇది ఇంకా ఆఫర్ టైంలో ఇంకా కొంచెం బెటర్ ప్రైస్కి వస్తుంది. కాబట్టి చాలామంది దీన్ని కూడా చూస్తూ ఉంటారు. ఎవరికున్న ఫ్యాన్స్ వాళ్ళే. చాలామందికి హైపర్ ఓఎస్ నచ్చవచ్చు, కొంతమందికి ఐక్యూ ఓఎస్ నచ్చకపోవచ్చు, కొంతమందికి వివో ఓఎస్ అంటే రెండు ఒకటే కదా, వేరే చూసుకోవచ్చు. రకరకాల మెంటాలిటీ, రకరకాల డిఫరెంట్ పీపుల్ ఉంటారు. కాబట్టి ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళకి నచ్చినట్టు కొనుక్కుంటారు. సో వీళ్ళైతే రకరకాలుగా పోక్ కూడా చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ మనకి వివో నుంచి వాళ్ళు వివో T4 లైట్ని కూడా తీసుకురాబోతున్నారు ఈ మంత్లో. దీనికి సంబంధించి కొన్ని టీజర్లు అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇది ఐక్యూ Z10 లైట్కి సంబంధించిన రీబ్రాండెడ్ మోడల్ అనమాట. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి వాళ్ళు కూడా ఒప్పో K13Xని బాగా టీజ్ చేస్తున్నారు. ఇది ఈ మంత్ 23వ తారీఖున లాంచ్ కాబోతుంది. అండ్ ఈ ఫోన్ మీకు అండర్ 15,000 రూపీస్ బడ్జెట్లో చాలా సాలిడ్ స్పెసిఫికేషన్స్ని ఆఫర్ చేయబోతుంది. మంచి ప్రాసెసర్ ఉంటుంది అంటున్నారు, మంచి డిస్ప్లే ఉంటుంది అంటున్నారు. అలాగే దీంట్లో మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ లాంటివి, ఆర్మర్ బాడీ లాంటివి ఉంటాయి అంటున్నారు. IP రేటింగ్ ఉంటుంది అంటున్నారు. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటున్నారు. చూడాలి మరి. ఇది కొంచెం అండర్ 15,000 రూపీస్ బడ్జెట్లో చాలా టఫ్ కాంపిటీటర్ అయ్యే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ మనకి హైసెన్స్ నుంచి వాళ్ళు ఈరోజు U7Q అనే ఒక కొత్త QLED సిరీస్ని లాంచ్ చేశారు. వీళ్ళ ప్రీమియం టైర్ సిరీస్ అనమాట ఇది. సో 3 లక్షల దాకా ఉంది టీవీ ప్రైజెస్. దీంట్లో మీకు 55 ఇంచెస్ ఏమో 60,000 పెట్టారు, 65 ఇంచెస్ ఏమో 80,000 పెట్టారు, 75 ఇంచెస్ ఏమో 1,20,000 పెట్టారు, 85 ఇంచెస్ ఏమో 1,80,000 పెట్టారు, 100 ఇంచెస్ ఏమో 3 లక్షలు పెట్టారు. సో జనరల్గా ఏంటంటే ఇవి ఆఫర్ టైంలో చాలా తక్కువ ప్రైస్కి వస్తూ ఉంటాయి. అప్పటి వరకు వెయిట్ చేయడం చాలా బెటర్ అనమాట. దీంట్లో ఇన్బిల్ట్ సబ్-ఊఫర్ లాంటిది కూడా తీసుకొస్తున్నట్టు కూడా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి వివో నుంచి వాళ్ళు ఇంకా మనం అనుకున్న దానికంటే కొంచెం ఫాస్ట్గానే వివో X200 FEని లాంచ్ చేయొచ్చు అని కొన్ని రూమర్స్ అయితే చెప్తున్నాయి. మేబీ జూన్ 30వ తారీఖున మన ఇండియాలో ఇది లాంచ్ అవ్వచ్చు అని కూడా కన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం జూలై ఫస్ట్ వీక్లోకి లాంచ్ అవుతుందని కూడా కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ దీని ప్రైజింగ్ ఎగ్జాక్ట్గా 50,000 రూపాయలు విత్ కార్డ్ ఆఫర్తో ఉండొచ్చు. OnePlus 13Sకి ఎగ్జాక్ట్ కాంపిటీటర్ లాగా ఇది తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కెమెరా డిపార్ట్మెంట్లో చాలా డిపార్ట్మెంట్లో OnePlus కంటే కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం బ్రాండ్ వాల్యూషన్కి వెళ్తే OnePlus ఆబ్వియస్గా కొంచెం బెటర్ సైడ్ చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ చాలా టఫ్ కాంపిటీటర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి వాళ్ళు ఒప్పో Reno 14 సిరీస్ని కూడా సూన్ లాంచ్ చేయొచ్చు మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి, Reno 14 అలాగే Reno 14 Pro. Reno 14 ఏమో Dimensity 8350 ప్రాసెసర్, Reno 14 Pro ఏమో 8450 ప్రాసెసర్ని యూజ్ చేస్తాయి. బట్ ప్రాసెసర్లు ఏంటంటే మీకు 30,000 రూపాయల బడ్జెట్, ఒకటేమో 40,000 రూపాయల బడ్జెట్. ఈ ప్రాసెసర్లు అట్లా బడ్జెట్లో ఏమంటారు, మనం అక్కడ చూడలేని ప్రాసెసర్లే. బట్ వీళ్ళు కెమెరాలు హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి కెమెరాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి మిగతా అంతా బాగానే ఉంటాయి, ప్రాసెసర్లు మాత్రం కొంచెం తక్కువ చేసి తీసుకొస్తారనమాట. సో ఆబ్వియస్గా ఇవి ఏంటంటే ఫ్లిప్కార్ట్లో వస్తూ ఉంటాయి. ఫ్లిప్కార్ట్లో ఆఫర్ టైంలో చాలా ఎక్కువ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తూ ఉంటారు. అప్పుడు చూస్తారు వీటిని. ఎందుకంటే రెనో ఎప్పుడు కూడా
లాస్ట్ ఇయర్ రెనో అంటే ఈ ఇయర్ చూస్తారు. అది సింపుల్. రెనో సిరీస్లో ఏంటంటే కెమెరాలు బాగుంటాయి, బట్ ప్రైజింగ్ మాత్రం చాలా హెవీగా పెడతా ఉంటారు. నెక్స్ట్ మనకి టెక్నో నుంచి టెక్నో వాళ్ళు టెక్నో పోవో 7 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ పేజ్ని వీళ్ళు ఫ్లిప్కార్ట్లో తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో వాళ్ళు ఇంకొక ఫోన్ తీసుకురాబోతున్నారు 20,000-25,000 రూపాయల బడ్జెట్లో, వివో Y400 Pro అనే పేరుతో. దీంట్లో మీకు డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుంది. కెమెరాలు చాలా బాగుంటాయి అని అంటారు. సో ఇక్కడ వీళ్ళు కొంచెం ఆఫ్లైన్ ఎక్కువగా టార్గెట్ చేసే ఫోన్ అనమాట ఇది. ప్రాసెసర్ అక్కడ ఆల్రెడీ మనం 17,000-18,000 రూపాయల బడ్జెట్లో ఈ ప్రాసెసర్ చూసినాం. ఇది మినిమం 25,000 దాకా పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో వివో ఏంటంటే కెమెరాలు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్లో దీన్ని కొంచెం బెటర్గా సేల్ చేస్తూ ఉంటారు. అక్కడ డిస్కౌంట్ కూడా అలాగే ఉంటాయి. సో ఇది ఆన్లైన్ సెంట్రిక్ ఫోన్ కాదని నా ఒపీనియన్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఇండియన్ గవర్నమెంట్లోని NPCI వాళ్ళు, అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, యూపీఐ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన స్పీడ్ అనేది డబుల్ ట్రిపుల్ చేసినట్టు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఇచ్చారు. జూన్ 16 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఇక మీద మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసిన, అలాగే మీరు కొట్టిన నెంబర్ అక్కడ పేరు డిస్ప్లే చేయడం కానీ, మీరు QR స్కాన్ చేసినప్పుడు అది రెస్పాన్స్ అయ్యే విధానం కానీ, స్పీడ్ కానీ, అలాగే మీకు మనీ రివర్సల్ కావచ్చు, ఇలాంటివి పేమెంట్ ఫెయిల్ అయినప్పుడు ఇలాంటివన్నీ కూడా డబుల్ ట్రిపుల్ స్పీడ్ ఇంత ముందుతో కంపేర్ చేస్తే చాలా బెటర్ స్పీడ్తో ఆపరేట్ అవుతాయని ఈ రోజు నుంచి వెళ్ళి చెప్తున్నాను. నేను ఆల్రెడీ దీని మీద ఒక రీల్ కూడా చేశాను, అది ఒకసారి చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు సామ్సంగ్ సంబంధించిన మొబైల్స్ మీద కూపన్స్, అడిషనల్ ఎక్స్చేంజ్ ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ కొన్ని ఫోన్స్ మీద 3 ఒకేసారి ట్రిపుల్ ఆఫర్ లాగా కూడా అప్లై అవుతున్నాయి. ఇప్పుడు మీకు నేను కొన్ని మెయిన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సామ్సంగ్ గెలాక్సీ S25 ఇలాంటి ఫోన్స్ మీద మీకు అడిషనల్ ఎక్స్చేంజ్ ఆఫర్ వస్తుంది అమెజాన్లో. ప్లస్ మీకు కూపన్ ఉంది, 5,000, 8,000 కూపన్ కూడా ఉంది. ప్లస్ మీకు అమెజాన్ ICICI కార్డు ఉంటే ఇంకొక 3,000-5,000 రూపాయలు కార్డ్ ఆఫర్ లాంటిది క్యాష్ బ్యాక్ రూపంలో కూడా ఇస్తున్నారు. 3 ఒకేసారి అప్లై అవుతున్నాయి. ఒకవేళ మీరు ఫ్లాగ్షిప్ ఫోన్స్ కొనుక్కోవాలి సామ్సంగ్ నుంచి అంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. అలాగే సామ్సంగ్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇలాగే వస్తుందని చెప్తున్నారు. ఒకసారి అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో కూడా మీకు ఒక మంచి ఇమేజ్ టు PDF కన్వర్టర్ అప్లికేషన్ ఉంది. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవాలి. 10 మంది సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.